ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఓన్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ క్రాక్ చేయలేకపోతున్నారా? అయితే మీకు నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఇస్తాను. ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు అది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కానీ మీరు మీ ఇంట్రడక్షన్ని ఒక 3 మినిట్స్ పైన ఉండేలా చూసుకోండి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఫ్లో ఓవర్వ్యూ అయితే తెలుసుకోండి. మీ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దేనికి వర్క్ అవుతుంది, దాంట్లో వర్క్ ఫ్లో ఏంది, ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లో మీ ప్రాజెక్ట్లో అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. అది కూడా ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు యాడ్ చేయడానికి చూసుకోండి. అలానే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ప్రాజెక్ట్లో మీరు ఏ వర్క్ చేస్తున్నారో అనేవి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అవి కూడా చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళు మీకు టెక్నికల్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసినప్పుడు మీకు అడిగినప్పుడు మీకు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి డెఫినేషన్స్ అనేవి అడగరు. సో మీరు ఆ టాపిక్ని టెక్నికల్గా చెప్పడానికి ట్రై చేయండి. అంటే యూసేజ్ ఆఫ్ ద పర్టికులర్ టాపిక్ అనేది తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు మీకు జావా ఫర్ ఎగ్జాంపుల్ జావా అడిగితే జావా దేనికి యూజ్ చేస్తారు, ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారు అనేది పర్టికులర్గా అనేది తెలుసుకొని చెప్పండి. అదైతే మీకు ఎంత నేర్చుకుంటే ఆ టాపిక్ మీద అంత బెటర్ బాగుంటుంది అన్నట్టు మాట్లాడండి. ఇలానే చెప్పండి. మొహమాటం అనేది పడకుండా చెప్పండి. అంతే, సిగ్గు లేకుండా చెప్పాలి ఇంటర్వ్యూలో. అలానే నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కొంచెం తిక్క వాళ్ళుగానే రావచ్చు. వాళ్ళు మిమ్మల్ని కావాలని స్ట్రెస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు. అప్పుడు మీరు ఏమాత్రం కూడా భయపడకుండా ఆన్సర్స్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో 2,00,000+ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఇంకెక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఆల్మోస్ట్ 2,00,000+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాడు తొక్కలో ఒక ఇంటర్వ్యూ చేసింటాడు, మరి అదే కంపెనీకి మీరు ఇంటర్వ్యూ అటెండ్ కూడా అవ్వచ్చు. ఒక 3-4 మంత్స్ తర్వాత సేమ్ కంపెనీకి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వచ్చు. సో మీరైతే భయపడకండి, దేనికి కూడా భయపడకుండా ఆన్సర్స్ అనేవి ఇవ్వడం నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఒక 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాతే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, మనం దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో సిగ్గుపడకుండా ఆన్సర్స్ ఇవ్వడం అనేది నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేస్తారు.